1952లో తెలుగు చిత్రసీమ అనే సినీ పత్రిక పాఠకుల ప్రశ్నలు పంపితే వాటికి ఎన్టీఆర్ స్వయంగా సమాధానమిస్తారని ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రకటన వెలువడగానే కార్యాలయానికి ఉత్తరాలు వెల్లువెత్తాయి. అపూర్వమైన ఆ స్పందన ఎన్టీఆర్ పాపులారిటీకి అద్దం పట్టింది. ప్రతి ఉత్తరానికి ఎన్టీఆర్ సమాధానం ఇవ్వడం, వాటినన్నింటినీ పత్రికలో ముద్రించడం సాధ్యపడే విషయంలా కనిపించలేదు. అందుకని ఆ పత్రికా సంపాదకుడు ఉత్తరాలన్నింటినీ అంశాల వారీగా విభజించి అందరూ సాధారణంగా అడిగే ప్రశ్నలను కొన్నింటిని సమీకరించారు. ఆ ప్రశ్నలకు జవాబు ఇవ్వాల్సిందిగా ఎన్టీఆర్ ని కోరారు. జవాబులను ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించేలా ఆ పత్రిక ఆయన చేతిరాతలోనే ప్రచురించింది. మీరు సినీ పరిశ్రమకు వచ్చినది కళ కోసమా లేక డబ్బు కోసమా అని ఒక ప్రశ్న. సినిమా కళకు సంబంధించిన వ్యాపారమని, నటులు కూడా ఆ వ్యాపారంలో భాగస్వాములని ఎన్టీఆర్ సమాధానమిచ్చారు. కళ దేశం కోసం, సమాజం కోసం అని చెప్పారు. కళా జీవితం వ్యాపారం కోసం మాత్రమే కాకూడదు. భూకంపాలు, అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బాధితుల కన్నీళ్లు తుడవడానికి బల్లారి రాఘవ్, పృథ్వీరాజ్ కపూర్ వంటి కళాకారులు వారి వంతు కృషి చేస్తున్నారు అన్నారాయన. చివరగా ఇంతవరకు తన కళా జీవితాన్ని సమాజ హితం కోసం ఉపయోగించలేకపోయానని అన్నారు. ప్రజాహితమే కళకు లక్ష్యమని ఆంధ్రప్రభ దినపత్రిక సంపాదకుడైన నార్ల వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ కు ఉద్బోధ చేశారు. సమాజంలో సంక్షోభ పరిస్థితులు ఏర్పడినప్పుడు కళాకారులు ప్రజలతో మమేకమై పని చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. 1952లో రాయలసీమ అంతటా కరువు పరిస్థితులు నెలకొన్నాయి. నార్లవారు ఆంధ్రప్రభ రాయలసీమ క్షామ నివారణ నిధిని ఏర్పాటు చేసి ఆ నిధి కోసం చందాలు సేకరిస్తున్నప్పుడు కళాకారుల తరపున తమ వంతుగా నిధికి సహాయపడాలని ఎన్టీఆర్ నడుం కట్టారు. విజయ ప్రొడక్షన్ వారి చంద్రహారం సినిమా అప్పుడు సెట్ పై ఉంది. షూటింగ్ షెడ్యూల్లో వచ్చిన విరామంలో రాష్ట్రమంతా తిరిగి కరువు బాధితుల సహాయార్థం విరాళాలు సేకరించాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారు. తన పిలుపుకు అప్పటి స్టార్ హీరోయిన్ జి వరలక్ష్మి, నటులు గుమ్మడి, పేకాట శివరాం, దర్శకుడు మధుసూదన్ రావు, ఆయన భార్య సరోజిని, కమలాకుమారి తదితరులు స్పందించి విరాళాలు సేకరించే బృందంలో చేరారు. త్రివిక్రమరావు, పొండరీకాక్షాయ కార్యక్రమాన్ని నిర్వాహకులుగా వ్యవహరించారు. రైలు ప్రయాణం ఆ రోజుల్లో విలాసవంతమైనదిగా పరిగణించేవారు. బెచ్చమెత్తేవారు విలాసవంతమైన ప్రయాణాలు చేయడం సబబు కాదని అంజలి పిక్చర్స్, రాజ్యం పిక్చర్స్ వారు 2 వ్యాన్లను, ద్వానపూడి కృష్ణమూర్తి, జి వరలక్ష్మి గారి కార్లను ఆ బృందానికి సమకూర్చారు. ఒక బస్సులో డ్రైవర్ ప్రక్కనున్న సీట్లో ఎన్టీఆర్ కూర్చునేవారు. ఆ బృందమంతా రాష్ట్రమంతటా 1952 ఏప్రిల్ నెలలో 22 రోజుల పాటు పర్యటించింది. 2 నాటకాలు ప్రదర్శించింది. త్రిపురనేని గోకుల్ చంద్ రచించిన కరువు రోజులు నాటకంలో ఎన్టీఆర్ ప్రధాన పాత్రను, గుమ్మడి రైతు పాత్రను పోషించారు. నాటకాల్లో ఎన్టీఆర్ కు ఎంఎస్ రామారావు నేపథ్య గానం చేశారు. రాయలు ఏలిన ఆ దేశంలో, రతనాలు పండిన ఆ భూముల్లో కరువు పిశాచం గజ్జి కట్టుకుని కథన నృత్యం చేస్తుంటే వినండి బాబు విషాద గాథ, వినరయ్యా ఈ కరువు కథ ఇలాంటి పాటలు ఎంఎస్ రామారావు పాడితే శ్రోతల హృదయాలు కరిగిపోయేవి. 2 నాటకాల విరామ సమయంలో ఎన్టీఆర్, వరలక్ష్మి ప్రజల వద్దకు జోలి పట్టుకుని కడుపు తరుక్కుపోయే విధంగా బిచ్చమెత్తారు. ఆంధ్రాలో అన్ని ముఖ్య పట్టణాల్లోనూ ఇదే విధమైన కార్యక్రమం నిర్వహించడం ఆ రోజుల్లో సెన్సేషన్ సృష్టించింది. అటువంటి కార్యక్రమం గతంలో ఎవరూ చేపట్టలేదు. ఆబాల గోపాలాన్ని రంజింపజేసే కళాకారులు అలా తమ దగ్గరకు వ్యక్తిగతంగా రావడం ప్రజలకు విపరీతంగా ఆకర్షించింది. వాళ్ళు తమ తారలను చూడడానికి ఎగబడ్డారు. వారితో కరచాలనం చేయడానికి, వారిని ముట్టుకుని ఇదంతా నిజమే, కల కాదని తెలుసుకోవడానికి చాలా ఉత్సాహం చూపించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 1,20,000 రూపాయలు డబ్బు సేకరించారు. 1950వ దశకంలో ఆ సొమ్ము తక్కువేం కాదు. నెల రోజుల పర్యటన తరువాత సేకరించిన డబ్బును వాణిమహల్లో ఒక కార్యక్రమం నిర్వహించి నాగిరెడ్డి గారి చేతుల మీదుగా ఆంధ్రప్రభ రాయలసీమ కరువు నివారణ నిధికి అందజేయాలని సంకల్పించారు. అందుకోసం నాగిరెడ్డి గారి అనుమతి కోసం ఎన్టీఆర్ వెళ్లారు. పర్యటన గురించి ముందుగా తనతో మాట మాత్రం కూడా చెప్పలేదని నాగిరెడ్డి గారికి కోపం. సేకరణకు వెళ్లే ముందు మీరు ఎవరి అనుమతి తీసుకున్నారు అని కటుగా అడిగారు ఆయన. ఈ ప్రశ్నతో ఎన్టీఆర్ కు తనపై నాగిరెడ్డి గారు పెత్తనం చెలాయిస్తున్నారని అర్థమైంది. అప్పటికి ఎన్టీఆర్ విజయ ప్రొడక్షన్ కాంట్రాక్ట్ కు లోబడి ఉన్నారు. నాగిరెడ్డి గారి మాటలు ఎన్టీఆర్ సున్నిత హృదయాన్ని గాయపరిచాయి. ఆయన అహం తీవ్రంగా దెబ్బతింది. కోపావేశం కట్టలు తెంచుకుంది. బెచ్చమెత్తడానికి కూడా మీ అనుమతి కావాలంటే మీ ఉద్యోగం నాకు అక్కర్లేదు అని చెప్పి ఎన్టీఆర్ విసురుగా వెళ్లిపోయారు. అక్కడి నుంచి బయటపడ్డ తర్వాత స్టూడియోలో మళ్లీ కాలు పెట్టకూడదని అనుకున్నారు. ఆ సంఘటన జరిగిన తర్వాత ఎన్టీఆర్ స్టూడియోకు వెళ్లలేదు. విజయ ప్రొడక్షన్ కూడా ఆయన్ని స్టూడియోకు రమ్మని కబురు చేయలేదు. ఎల్వి ప్రసాద్ గారికి ఈ విషయం తెలిసింది. ఎన్టీఆర్ కు నాగిరెడ్డికి మధ్య తగవు ఉభయ భ్రష్టత్వానికి దారి
దారితీస్తుందని ఆయన భావించారు. అది సినిమా పరిశ్రమకు కూడా చేటు అని ఆలోచించి వారిద్దరి మధ్య సయోధ్య నెలకొల్పాలని ప్రయత్నం చేశారు. ఆయన కృషి ఫలించింది. భేషజాలకు పోకుండా ఇద్దరూ ఒక మెట్టు దిగి వచ్చారు. తన పట్ల నాగిరెడ్డి మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తారనే హామీ తీసుకున్న మీదటే ఎన్టీఆర్ స్టూడియోకు వెళ్లారు. నాగిరెడ్డి గారు ద్వారం వద్ద నిలబడి ఆయనకు సాదరంగా స్వాగతం చెప్పారు. జరిగిన సంఘటనను ఇద్దరూ మరిచిపోయారు. చంద్రహారం సినిమా షూటింగ్ మళ్లీ మొదలైంది. 6 రీళ్లు షూటింగ్ చేశాక సినిమా స్క్రిప్ట్, కథ చాలా పేలవంగా ఉన్నాయని నాగిరెడ్డి భావించారు. విజయవంతమైన సినిమాకు ఉండవలసిన స్క్రీన్ ప్లే లేదని, మరికొంత మెరుగుపరిస్తే బాగుంటుందని చక్రపాణికి తెలియజేశారు. చక్రపాణి ఆ అభిప్రాయాన్ని ఖాతరు చేయలేదు. చక్రపాణి సన్నిహితుడు, మిత్రుడు ఈదర లక్ష్మీనారాయణ తెనాలి వాస్తవ్యులు. చక్రపాణికి నచ్చజెప్పమని ఆయనకు నాగిరెడ్డి ఎక్స్ప్రెస్ టెలిగ్రామ్ ఇచ్చి మద్రాసుకు రప్పించుకున్నారు. నాగిరెడ్డి చెబితే వినంది నీవు చెబితే వింటానా అని చక్రపాణి మొండికేశారు. ఈ విధంగా చంద్రహారం చిత్రం 3 సంవత్సరాల షూటింగ్ చేశారు. నిర్మాణ వ్యయం 25 లక్షలకు చేరుకుంది. ఎట్టకేలకి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని 1954 జనవరి 6న విడుదలైంది. ఎంతో అవగాహన ఉండి కూడా ఫలితం మాకు నిరుత్సాహాన్నే మిగిల్చింది అని నాగిరెడ్డి అన్నారు. పాతాళ భైరవి విజయ అనంతరం అంతకంటే గొప్పగా తీయాలనే ఉద్దేశంతో ప్రముఖ తారాగణంతో భారీగా నిర్మించిన చిత్రం చంద్రహారం. సాయంత్రం ఆటకు చక్రపాణి, నాగిరెడ్డి వెళ్లారు. సినిమా ఇంటర్వ్యూలో కొందరి కాలేజీ విద్యార్థులు మేము నిర్మాతలని తెలుసుకుని మా దగ్గరికి వచ్చారు. ఇంటర్వెల్ తర్వాత అయినా కథ ఉంటుందా, హీరో నిద్రలేస్తాడా అని మమ్మల్ని అడిగారు. దాంతో చిత్రంపై మా నమ్మకం పటాపంచలైంది. వారానికల్లా చంద్రహారం ఫిలిం బాక్సులు తిరిగి వచ్చాయి. సినిమా ఘోరమైన ఫ్లాప్. విజయ ప్రొడక్షన్ నిర్మించిన సావుకారు, పాతాళ భైరవి, మల్లేశ్వరి, పెళ్లి చేసి చూడు చిత్రాలు ఎన్టీఆర్ ని తారాపథంలో అగ్రస్థానానికి చేర్చాయి. కానీ చంద్రహారం నిరుత్సాహాన్ని మిగిల్చింది. విజయ సంస్థతో ఎన్టీఆర్ 2 ఏళ్ల ఒప్పందం 1952లోనే చంద్రహారం షూటింగ్ సమయంలోనే ముగిసింది. కాంట్రాక్ట్ ముగిసిన తరువాత ఇతర బ్యానర్లకు ఎన్టీఆర్ పని చేయవచ్చని చెప్పారు. అయితే ఎవరు నా కాల్ షీట్ అడిగినా ఒకవేళ విజయ ప్రొడక్షన్ లో నటించడానికి రమ్మంటే నేను ముందు వాళ్ళకే ప్రాధాన్యం ఇస్తాను, ఆ తర్వాతే మీ చిత్రంలో నటిస్తాను, ఆ షరతు మీదైతేనే మీ సినిమాలో నటిస్తాను అని నిర్మాతలకు చెబుతానని నాగిరెడ్డి, చక్రపాణులకు ఎన్టీఆర్ చెప్పారు. మా మధ్య ఆ అనుబంధం అలా కొనసాగింది అని నాగిరెడ్డి అన్నారు.